విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఈ పరిశ్రమకు కష్టాల మీద కష్టాలు వెంటాడుతున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం తగ్గడంతో అనేక ఆటుపోటులను ఎదుర్కొంటోంది. రోజురోజుకి అప్పుల భారం పెరిగిపోతోంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో వీరంతా తమ కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కాక సతమతమవుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఈ పరిశ్రమ అతలాకుతలం అవుతోంది. ఒకప్పుడు ఒక వెలుగుని ఈ పరిశ్రమ ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వలేని దుస్థితికి చేరుకోవడంతో వారంతా లబోదీపమంటున్నారు. స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ప్రతి నెల సకాలంలో ఇవ్వలేకపోతున్నారు. ఒక్కోసారి అయితే 3 వారాల ఆలస్యం అవుతుండటంతో పెన్షనర్లు అంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొంతమంది కేవలం పెన్షన్ మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఇలా ప్రతి నెల పెన్షన్లు ఆలస్యం కావడంతో కుటుంబ పోషణ చాలా మందికి భారంగా మారుతోంది. స్టీల్ ప్లాంట్ లో పనిచేసి పదవి విరమణ చేసిన పలువురు ఉద్యోగులు, విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబీకులు వారి గ్రాట్యుటీ, పీఎఫ్ మొత్తం యాజమాన్యం వద్ద డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని నెల నెలా పెన్షన్ గా తీసుకుంటున్నారు. ఈ విధంగా ఉద్యోగుల కుటుంబాలు డిపాజిట్ చేసిన మొత్తం సుమారు 350 కోట్ల మేర యాజమాన్యం వద్ద ఉంది. పెన్షనర్లకు ప్రతి నెల 5 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. గత 6 నెలల వరకు 7వ తేదీలోపు చెల్లించేవారు. కానీ అక్టోబర్ నెల నుంచి 10వ తేదీ దాటితే గానీ ఇవ్వటం లేదు. కేవలం పెన్షన్ పై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న తమకు ఆలస్యం చేస్తే ఎలా అని పెన్షనర్లకు చెందిన కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తాము ఒక్కొక్కరం సగటున 50 లక్షల వరకు డిపాజిట్ చేస్తే వాటిపై వడ్డీని పెన్షన్ గా ఇవ్వడానికి ఇబ్బందులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే తమకు పెన్షన్లను సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఆరోగ్యరీత్యా కానీ ఒక ఆరోగ్య కారణాల వల్ల చనిపోయినటువంటి కార్మికులకి ప్రతి నెల బేసిక్ ప్లస్ డిఏ అనేది చెల్లించాలి. వారి డబ్బు అనేది కూడాను సుమారు 600 కోట్ల రూపాయల పైచీలకి ఉంచుకొని కూడా వారి యొక్క పెన్షన్లు కూడా చెల్లించకపోవడం అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కార్మికుల్ని నిరుత్సాహం పరిచి కుటుంబాలని వీధుల్లో పెడుతున్నారు. ఇది సరైన మార్గం కాదు. పదవీ విరమణ చేసిన కార్మికులకు పెన్షన్లు ఆలస్యంగా ఇవ్వడంపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు ఆలస్యంగా యాజమాన్యం చెల్లించడం అంటే కార్మికుల కుటుంబాలను వీధుల్లోకి నెట్టడమే అన్నారు. కార్మికుల డబ్బులు కార్మికులకు ఇవ్వడానికి ఇబ్బందులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. కార్మికులకు వస్తున్న పెన్షన్లు పెద్ద మొత్తంలో లేవని, 1100 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు పెన్షన్ వస్తుందని, ఈ డబ్బులను ప్రతి నెల సకాలంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కోసం పెన్షన్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ తీసుకువచ్చింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. దీని కింద లక్షలాది రూపాయలు ఒక్కొక్క ఉద్యోగి నుంచి తీసుకున్నారని ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలు చెబుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కట్టాల్సిన డబ్బులు మాత్రం టెన్షన్గా వసూలు చేస్తున్నారని, కట్టని వారికి నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారని కమిటీ నేతలు మండిపడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును యాజమాన్యం వాడేసుకుంటుందని మాజీ ఉద్యోగులు వాపోతున్నారు. ఆ విధంగా ఇప్పుడు 941 మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పెన్షన్ అనేది బేసిక్గా తీసుకుంటా ఉన్నారు. దానికి 4,70 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది. అది కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చెప్పేసి యాజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ ప్రైవేట్ వారికి అప్పచెప్తే ఇది భారం అయిపోతుంది కాబట్టి దీన్ని కూడా ఎత్తేయాలని చూస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి సోషల్ స్కీమ్స్ 950 కుటుంబాలు ఎదురు చూసినటువంటి బేసిక్ డిఏని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. సకాలంలో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ రాకపోవడం వలన చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రతి నెల సకాలంలో పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. లేని పక్షంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.